హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనందరికీ ఇష్టమైన మంచి ఒక పండగ స్పెషల్ ఐటెం మీకు చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే డ్రై ఫ్రూట్ కజ్జికాయ. చాలా ఈజీగా ఎవరైనా బిగినర్స్ కూడా చేసుకునేలాగా నేను చూపిస్తున్నాను, చూసేయండి. 1 కప్పు ఎండు కొబ్బరి, చిన్న కప్పు బాదం పలుకులు కట్ చేసుకున్నవి, జీడిపప్పు కట్ చేసుకున్నాము ఇలా చిన్న ముక్కలుగా, ఇవి బ్రెజిల్ నట్స్, ఇవి కూడా కట్ చేసుకున్నాము. మనకి ఏ డ్రై ఫ్రూట్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇవి వాల్నట్స్ చిన్న కప్, అది కూడా. ఇవి పిస్తా, ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న బౌల్ అంతా. ఖర్జూరాలు, ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము, 1 పావు కప్పు. గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, ఇవి కూడా. కరగబెట్టిన నెయ్యి కావాల్సినంత. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుందాము. తీసుకొని 1 కప్పు మైదా, ఇంకో కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్ వేసామా లేదన్నట్టు ఉండాలి సాల్ట్. ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా. ఈ 2-3 మిక్స్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి ఇలా. ఉండలు లేకుండా ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు 1 టీ గ్లాస్ అంతా మిల్క్ తీసుకోవాలి. పాలు కాచి చల్లార్చిన పాలే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. 2 కప్పులకి 1 టీ గ్లాస్ అంతా పాలు. ఇప్పుడు మనం కొంచెం వాటర్తో కూడా కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపినట్టు ఆ మాదిరి కలుపుకోవాలి. ఇది ఇలా మనం చక్కగా చపాతీ చేసుకునేలాగా కలుపుకోవాలి. ఇలా సరిపోతుంది. దీన్ని 1 అరగంట పాటు మనం పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని కడాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి, కరగ పెట్టుకుని నెయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇప్పుడు బాదం పలుకులు ఒక్కొక్కటిగా వేయించుకోవాలి, అన్నీ ఒకేసారి కాదు. డ్రై ఫ్రూట్స్ త్వరగా వేగిపోతాయి, చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా పక్కన తీసేసుకుందాము. ఇలా ఒక బౌల్ తీసుకుందాము. తీసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వాల్నట్ ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా పక్కన తీసేసుకుందాం. ఇంకా ఇప్పుడు పిస్తా, ఇవి కూడా పక్కన తీసుకుందాం. ఇప్పుడు బాదం పలుకులు, ఇప్పుడు జీడిపప్పులు కూడా పక్కన తీసేసుకుందాం. ఇంకా ఇప్పుడు బ్రెజిల్ నట్స్, ఇవి కూడా దోరగా ఎగిని పక్కన తీసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం కూడా ఇలా వేయించుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇదే ఆయిల్లో మనము ఎండు కొబ్బరిని కూడా వేయించుకుందాము. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. దీన్ని కూడా పక్క తీసేసుకుందాం. చివరిగా మనం ఈ నేతిలో గసగసాలు, స్టవ్ వేడి సరిపోతుందంటే స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇవి కూడా పక్కకు తీసుకుందాం. ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నవన్నీ బౌల్ వేసుకున్నాము. అలాగే మనం ఇప్పుడు పంచదారని కూడా వేసుకుందాము. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో నేను 1 కప్పు తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 2 కప్పులు పంచదార తీసుకోవచ్చు. నేను తక్కువ షుగర్ తింటాం కాబట్టి 1 కప్పే తీసుకున్నాను. 2 కప్పులకి నేను 1 కప్పు పంచదార తీసుకున్నాను అనమాట. ఇవంతా కలుపుకోవాలి. ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలవాలన్నమాట పంచదారలో.
అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పౌడరు, ఇది కూడా వేసుకొని మనం కలుపుకుందాం. మొత్తం బాగా మిక్స్ అవ్వాలి ఇదంతా. మనకి ఈ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ చేద్దాము. ఒకసారి పిండి అంతటిని ఇలా కలుపుకోవాలి. అరగంట అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇలా రౌండ్ బాల్ షేప్ చేసుకోవాలి. కొంచెం పిండి చల్లుకొని మనం చపాతీ చేయాలి. మరీ పలుచగా కాదు, గట్టిగానే, అంటే మందంగా చేయాలి. పలుసగా చేస్తే మనం వేసుకున్న అది మిక్చర్ అంతా బయటకు వచ్చేస్తుంది పగిలిపోయి, అందుకని కొంచెం మందంగా చేయాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది ఈ లావు. ఓకేనా, అన్ని ఇలాగే చేసుకోవాలి. దీన్ని ఏమంటారు, ఇలా కజ్జికాయ చెక్కని క్లీన్ చేసుకొని తెచ్చుకుందాము. ఇప్పుడు ఈ చపాతీని దీనిపైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కొంచెం ఇలా హోల్డ్ చేసుకోవాలి, దగ్గరగా అనుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు, ఓకేనా, వేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ వేస్ట్ అంతా తీసేయాలి. ఇది మళ్ళీ పిండిలోకి మనకి పనికి వస్తుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇలా అనమాట. మనం ఏ పిండి దీని మీద అద్దలేదు, జల్లలేదు, చక్కగా వచ్చేసింది మనకి కజ్జికాయ. చూసారు కదా, ఇలా అన్ని ఈ విధంగా చేసుకుందాం. ఇలా మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. మన కజ్జికాయలన్నీ తయారు చేసామండి. ఇప్పుడు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నామండి. దీంట్లో తగినంత ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి మంటని. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కజ్జికాయని ఆయిల్లో వేద్దాము. ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం దీన్ని. మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవటం వల్ల మనకి డ్రై ఫ్రూట్స్ కూడా వేగుతాయి లోపల. హైలో అస్సలు పెట్టద్దు. ఇది మనం ఒక్కొక్కటి తిప్పుకోవాలి. ఇలా ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని. ఇది మాత్రం ఇబ్బంది పడు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనము వీటిని ఆయిల్ వచ్చి తీసేద్దాము. ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. మిగతాయి కూడా ఇలా వేసుకోవాలి. టేస్ట్ చేస్తారా? ఇది కూడా మనం తీసేసుకుందాము. ఇలా ఈ కలర్ లోకి వచ్చేస్తే చాలు.
మన డ్రై ఫ్రూట్ కజ్జికాయ రెడీ అండి. చూసారు కదా, చూసారు కదండి, ఇదిగోండి మనం చేసిన డ్రై ఫ్రూట్ కజ్జికాయ. చూసారా, చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం టేస్ట్ చూసాను నేను ఆల్రెడీ, చాలా బాగున్నాయండి. మీకు కనుక ఇది చేయాలనుకుంటే చాలా ఈజీగా చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.